ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను.
తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఢిల్లీ రాజకీయం దేశాన్ని ముట్టడేసిన సమయంలో, ఉనికి కోసం రాష్ట్రాలు యుద్ధాలే చేస్తున్న సమయంలో, తెలుగునాడు ఒకటుందనే సోయి కూడా లేని సమయంలో, ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రికి హెలికాప్టర్ ఎక్కే అర్హత లేని సమయంలో, ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్టీతో గల్లీలో నిలుచుని ఢిల్లీ కోటని బద్దలు కొట్టి వాళ్ళని రాష్ట్ర గల్లీల్లో పరుగులు పెట్టించాడు. ఆ తెగువకు, ఆ పట్టుదలకు, ఆ ఆత్మగౌరవానికి ప్రతీకగా 43 ఏళ్ల క్రితం ఎగిరిన పసుపు పచ్చ జెండా 3 తరాలను ముందుకు నడిపిస్తూ ఈ రోజుకు రెపరెపలాడుతోంది. ఈ 4 దశాబ్దాల జెండా చీకటి నుండి రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చింది. కరణం వ్యవస్థని భూస్థాపితం చేసి రైతులకు ఆత్మగౌరవాన్నిచ్చింది. మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చింది. వారి అస్తిత్వానికి ఆలంబనగా నిలిచి వారికి విద్య, స్వయం ఉపాధి కల్పించింది. సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్తో బీడు భూముల్లో సిరులు కురిపించింది. పరిపాలనను సులభం చేసి బడుగులకు భీమానిచ్చి, బిడ్డలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు అవకాశాలిచ్చి తెలుగు జాతిని ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న జాతిగా మార్చడంలో విజయం సాధించింది. 40 ఏళ్లలో ఓటమి ఎదురైనప్పుడు తల దించుకోలేదు, బాధ్యతల నుండి పారిపోలేదు. గెలుపు అందినప్పుడు తల ఎగరేయలేదు, తలకు పొగరెక్కించుకోలేదు. ఓడలు పాకిన మర్రి చెట్టులా ఊరు వాడా ఉప్పొంగిన నాయకులు, కార్యకర్తల బలంతో స్థిరంగా, సుస్థిరంగా నిలబడింది. కొట్టాలనుకున్న వారిని, తల కొట్టాలనుకున్న వారిని తొక్కి పట్టి కలబడింది. తన ముందు పిల్ల కాలువలు పరవళ్లు తొక్కితే మహాసముద్రంలా నిశ్చలంగా నిలబడింది. అవమానాలు పడ్డా, దాడులు చేసినా, ప్రాణాలు తీసినా ప్రజల కోసం బలపడింది.
రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైన ప్రతిసారి, పాలన గాడి తప్పిన ప్రతిసారి ప్రజలకున్న ఆశ తెలుగుదేశం పార్టీ మాత్రమే అనే నమ్మకాన్ని సంపాదించుకుంది. తెలుగుదేశం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక జాతి అస్తిత్వాన్ని తనలో నింపుకొని ఆ జాతి ఆశల్ని, ఆశయాల్ని భుజాన మోస్తూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచపు దశ దిశలా వ్యాపింపచేస్తున్న తెలుగు ఆత్మ గౌరవ నినాదమిది. ఓటమి ఓటమి అవమానాలను ఇస్తుందని తెలుసు, కానీ ప్రాణాలు తీస్తుందని తెలియలేదు. ఓటమి అధికారాన్ని దూరం చేస్తుందని తెలుసు, కానీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని తెలియలేదు. అలాంటి ఒక ఓటమి సర్వం కోల్పోయిన అస్త్ర సన్యాసం చేయని నాయకుణ్ణి మన ముందు పెట్టింది. అలాంటి ఒక ఓటమి అవమానాలు ఎదుర్కొన్న నాయకుణ్ణి ఆయుధంగా మలిచింది. అలాంటి ఒక ఓటమి నింపాదిగా ఉన్న కార్యకర్తల్ని నిప్పు రవ్వల్ని చేసింది. 5 ఏళ్ల పాటు ఆస్తులు పోయాయి, కుటుంబాలు పోయాయి, ప్రాణాలు పోయాయి. తెలుగుదేశం జెండా కనపడితే దాడులతో, పసుపు రంగు కనపడితే కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసి జైళ్లలో మగ్గపెట్టి ఊర్ల నుండి తరిమేసి ఆఖరికి అధినాయకుణ్ణి అక్రమంగా అరెస్టు చేసి పార్టీ ధైర్యాన్ని, మనుగడను దెబ్బకొట్టామని విర్రవీగిన వారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టి పోయిన గౌరవాన్ని, అణిచివేయబడ్డ ఆత్మగౌరవాన్ని గర్వంగా వెనక్కి తెచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను తెలుగుదేశం ఒక వర్గం కోసం నిలబడలేదు. తెలుగుదేశం ఒక ప్రాంతం కోసం కొట్లాడలేదు. తెలుగుదేశం అధికారం కోసం అర్రులు చాచలేదు. అందని ఆకాశాన్ని అందుబాటులోకి తెచ్చి, అందుకోలేని అవకాశాలను చేతుల్లోకి తెచ్చి, రాళ్ల భూముల్ని నగరంగా మార్చి, రాజధాని లేని రాష్ట్రానికి దిక్చూసిలా మారి 25 ఏళ్ల తర్వాత భవిష్యత్తుని సిద్ధం చేసే ముందు చూపుతో మెలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడా. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ఓటమితో కృంగిపోక, అవమానాలతో దిగులు పడక, అణిచివేతతో దిగాలు పడక, రాజకీయ వైకుంఠపాలిలో పాములనే నిచ్చెనలుగా మార్చుకొని హేళన చేసిన వాడే వణికిపోయేలా నాయకత్వాన్ని రూపొందించుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మీ దగ్గరికి నేను ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఒకటే అడిగా, నేను 5300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని నేను కోరాను. అందరి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజారిటీతో నన్ను మీరు గెలిపించి శాసనసభకు పంపించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ, సామాజిక కట్టుబాట్లను బద్దలు కొడుతూ, అనగదొక్కబడ్డ వర్గాలకు అండగా నిలుస్తూ, తెలుగు జాతి ఉన్నతి కోసం ముళ్లదారుల్ని పూలబాటగా మార్చి ఓ రాజకీయ విప్లవమే సృష్టించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కూలిపోవటానికి ఈ పార్టీ తాడి చెట్టు కాదు, ఊడలు పాకిన మర్రి చెట్టు. కుళ్ళిపోవటానికి ఈ పార్టీ నిలబడింది శవాల మీద కాదు, ఆత్మ గౌరవం మీద. కనుమరుగైపోవటానికి ఈ పార్టీ బలపడింది స్కాముల మీద కాదు, ప్రజల నమ్మకం మీద. మార్పుల్ని స్వాగతిస్తూ, అభిమానానికి పట్టం గడుతూ, నిత్య నూతనంగా, నిరంతరంగా ప్రవహించే జీవనది మన తెలుగుదేశం పార్టీ. ఇది ప్రజల తిరుగుబాటు.
ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతోంది. మరి కొద్ది క్షణాల్లో మనందరి ప్రియతమ నేత, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదికను అలంకరించబోతున్నారు. మరే కొద్ది క్షణాల్లో మన ముందు రాబోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి అఖండమైనటువంటి స్వాగతం పలకాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు. గౌరవ పార్టీ అధ్యక్షుల వారిచే
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దేశంలో నిలిపారు మన పార్టీ పేరు, పార్టీకి అంకితమై పనిచేసే మీరు. దేశంలో నిలిపారు మన పార్టీ పేరు, మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్